పబ్జీలో పడ్డా ప్రచారం చేస్తున్నందువల్ల రాత్రి 10 తర్వాత మా మీటింగ్లు 2-3 వరకు అవుతున్నాయి. మళ్ళీ ఉదయం 6:38 ఈరోజు 7 ఇలాగా ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉన్నది టైం తక్కువ కనుక నిన్నంతా ఎస్కోట 5 మండలాలు కవర్ చేసాం. మొన్న వెస్ట్ ఈస్ట్ కొంత అటు దినం భీమిలి, నగరపోల్స, చిట్టి వలస, ఆనందపురం, బోయపాలెం ఇవన్నీ అన్ని మండలాలు. ఈరోజు చాలా పెద్ద అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే 7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్, సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు, ముస్లింలు 30% ఒక్కరికి కూడా ఓటు వేయమని బీజేపీకి, భరత్కు, టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని. ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరూ ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది, ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాల్ని గెలిపిద్దాం, పార్లమెంట్కి పంపిద్దాం, రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్స్లు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. జగన్ 1800 ఎకరాల గంగవరం పోర్టు మొత్తం అమ్మిలేదా? అయితే బుద్ధి లేని వాళ్ళు ఎవరు తెలుసా? వాటర్లే. అందుకే ఇది పట్టుకొని వచ్చా. విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 కొండ గుర్తుకు ఓటేసుకొని పూర్తి మెజారిటీతో గెలిపించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ కొరకు రాత్రి పగలు కష్టపడి ₹1 మీద తీసుకోకుండా 42 సంవత్సరాలు వేల లక్షల కోట్లు డొనేట్ చేసి 14 అకౌంట్లు సీజ్ చేసేసిన మోదీ గారు నా మిత్రులైన ఒప్పందం చేసుకోకుండా అదాని 1000 కోట్లు ఆఫర్ ఇస్తే తీసుకోకుండా సంవత్సరానికి 100 కోట్లు లెక్కని 8 లక్షల కోట్లు ఆయనకి లాస్ తీసుకొచ్చి ప్రాణ అపాయం ఉన్న అదానితో, మోదీతో, రామేశ్వరంతో, గజ దొంగలతో నేను పోరాడుతుంటే మీరు ఈ గజ దొంగ నాయకులు తెలుగుదేశం వాళ్ళకి 5 లక్షల కోట్లు దోచుకున్నారని వైసీపీ 5 లక్షల కోట్లు దోచుకుందని
టీడీపీ 25,000 కేజీల డ్రగ్ 1,00,000 కోట్లది. ఇక్కడ టీడీపీ బీజేపీ ఎంపీ భరత్ తెచ్చాడని లోకేష్ ఎవరు పురంధేశ్వరి కొడుకని వైసీపీ లేదు, బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, జగనే తెప్పిస్తున్నాడని టీడీపీ. మరి అలాంటి పార్టీలు సైకిల్ గుర్తుకి మీరు ఓటేస్తే, ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటేస్తే మీరు దరిద్రులు కాదా, మూర్ఖులు కాదా, దేశద్రోహులు కాదా, రాష్ట్ర ద్రోహులు కాదా? సిగ్గులేని కొంతమంది క్యాథలిక్, బ్యాప్టిస్ట్, లూథరన్ మిషనోలు కొంతమంది జగన్ కోటేయండిరా మేము నిర్ణయం తీసుకున్నాం. ఒరే యూజ్లెస్ గాడిదిల్లారా, దరిద్రులారా, జగన్ అన్యుడు కాదా, విగ్రహారాధకుడు కాదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ కాదా, బొత్స ఝాన్సీ అమర్నాథ్ దేవుని విరోధులు కాదా? టీడీపీని తింటారే బీజేపీతో కలిసిందని. మరి జగన్ ఎవడు? మోదీ బానిసుడు కాదా, బీజేపీ బానిసుడు కాదా? మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మణిపూర్ ఘటనలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా జగన్ ఎప్పుడైనా ఖండించాడా? ఎంపీ బొత్స ఝాన్సీ ఖండించిందా? ఎమ్మెల్యే గాజువాక అమర్నాథ్ కాంగ్రెస్ వాడు ఖండించాడా? టీడీపీ వాళ్ళు ఎలాగో బీజేపీతోనే ఉన్నారు, వాళ్ళు ఖండించు. అలాంటి దొంగలకి మీరు ఓటేసి నన్ను కానీ ఓడించారా అంటే చూడు, ఆర్డర్ ఎప్పుడు తెచ్చాను? ఏప్రిల్ 25, నెల కూడా అవల, జూన్ 19. ఈ ఆర్డర్ స్టీల్ ప్లాంట్ని ఆపడానికి తెచ్చిన ఆర్డర్. 3 సంవత్సరాలు 3 నెలలు ఫైట్ చేస్తుంటే 39 నెలలు పోరాట కమిటీ నాయకుల్లో 4 అదానికి తొత్తులై అమ్ముడు పోయారు. వాళ్ళ పోరాటం అంట. ఎందుకు ఈ రాజకీయం? నాకు నన్ను ఈసారి ఓడిస్తే ఈ ఆలోచించుతా, స్టీల్ ప్లాంట్ అమ్ముకోమని చెప్తా, నేను మళ్ళా లైఫ్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయను. ఈ కొరకు నేనెందుకు నా ప్రాణం పోగొట్టుకోవాలి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవుల్ని నరికినప్పుడు, బిహెచ్పిఓలో ఎవరాలు, ఏబీపీ వాళ్ళు మణిపూర్లో 24 లక్షల మందిని తరిమి 1000 మందిని చంపినప్పుడు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి, ఆయన పిలకుండా ఇంటికి వెళ్ళి నేనేం చేశానో దేవుడికి తెలుసు. మీడియాలో చెప్పేసి నా గుండెలో ఏమిటి ఆగబడి. స్టీల్ ప్లాంట్ మిగలదు మీకు. పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేశారు, 1000 మంది దీక్షలు చేశారు. 3 సంవత్సరాలు దీక్షలతో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిందా? మా యాదవ్ మీరు కులానికి ఓటేస్తారా, సత్యానికి ఓటేస్తారా? మా కాపు అమరనాథ్, ఝాన్సీ. మరి అలాగైతే 40 సంవత్సరాల కమ్మోళ్ళు ఎందుకు గెలిపిస్తున్నారు చంద్రబాబు నాయుడిని? భరత్ కమ్మ వాళ్ళ తాతలందరినీ ఎందుకు గెలిపించారు? కులానికి ఓటేయకండి. సర్వేలే నిజమైతే భరత్కి 2-3 లక్షలు దాటకూడదు, ఝాన్సీకి 2-3 లక్షలు దాటకూడదు. 5-6 లక్షల మెజార్టీతో నేను గెలాను. ఒకవేళ 1% నన్ను ఓడిస్తే ఈరోజే అనౌన్స్ చేస్తున్నా, మరి నేను మీ కొరకు, క్రైస్తవుల కొరకు ఫైట్ చేయను, హిందువుల కొరకు ఫైట్ చేయను. రాముడు కరోనా ప్రియ అంటే అన్ని అరెస్ట్ చేయించాను కత్తి మహేష్. ముస్లింలు, బుద్ధున్న ముస్లిం ఎవరు? బాబు జగన్లు కోటేరు, సైకిల్కి ఫ్యాన్కి. ఎందుకు? వాళ్ళు కోటేస్తే బీజేపీకే, ఇంకా డైరెక్ట్గా బీజేపీకి ఓటేయండి, అది బెటరు. కనీసం వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని కనికరిస్తారేమో. చంద్రబాబుకి సైకిల్కి ఓటేసిన, జగన్ ఫ్యాన్కి ఓటేసిన మీరు ఉండవెల్లి అరుణ్ కుమార్ 2 సార్లు ఎంపీ చెప్పినట్టు బీజేపీకి ఓటేసేదే. ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్
మోదీ గవర్నమెంట్లో హస్బెండ్ ప్రభాకర్ చెప్పినట్టు మీరు బీజేపీ మరలా గెలిపించినట్టే. క్రీస్తు కావాలా బరబ్బా కావాలా? కొందరు క్రిస్టియన్ వీడియోలు చూశాను. ఇలాంటి క్రైస్తవులు పుట్టడమే దరిద్రం. ఇలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటేస్తామన్న క్రైస్తవులు, చంద్రబాబు జగన్కి ఓటేస్తామన్న క్రైస్తవులు, ముస్లిం కల్లాల దేశం కాలిపోతుంటే, నిర్మలా సీతారామన్ భర్త ఏడుస్తుంటే ప్రాణాలకి తెగించి ఆయన అలాంటి వాళ్ళు 100 మంది నా స్నేహితులు భయపడిపోతున్నారు నాకు వచ్చి క్యాంపెయిన్ చేయడం. 2 సార్లు బాబు మోహన్ వచ్చాడు, 3వసారి రానివ్వదు. నెల రోజులు కద్దరన్న క్యాంపెయిన్ చేశాడు, చంపేశారు. కద్దరన్నే చంపేశారు. హాస్పిటల్లో తీసుకెళ్ళి సంతకాలు తీసుకొని చచ్చిపోలే, చంపేశారు. నన్ను చంపడానికి సత్తా లేదు ఆ గాడిదలకి. నేను ఇలాంటి అవినీతి చూసే కంటే, బ్రతికుంటుండగా చచ్చే కంటే నా ప్రాణం పోవడమే బెటర్. యేసు ప్రభుని అడిగా, మణిపూర్ లాంటి అమ్మాయిలు రేప్ చేయడం నేను చూడకూడదు. మరలా చనిపోతున్న భార్యను విడిచిపెట్టి వదిలేశా. 5 సంవత్సరాలు రాత్రి పగలు మీ మధ్యన ఉన్నా. 1 సంవత్సరంలో 1 రోజు ఇండియా వదల్లా. 1 రోజు ఆంధ్ర అంతా, తెలంగాణ అంతా, ఇండియా అంతా తిరుగుతున్నా. 1 రోజు ఎందుకు? కనుక బుద్ధి బుర్ర ఉంటే, దేశాన్ని నా ద్వారా రక్షించాలంటే, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే, జగన్ సీఎం అయినా పర్వాలేదు, నాకు చంద్రబాబు సీఎం అయినా పర్వాలేదు. నేను ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతాను, నాకు తెలుసు నేనేమవుతాను. నేను ఎంపీ అవ్వకపోతే అవ్వలేను కదా. వాళ్ళు ఇచ్చారు బీజేపీ, కాంగ్రెస్. నాకు వద్దు. ఆ చిన్న చిన్న కుర్రోళ్ళు నిజంగా అలాంటి ఫ్యాన్స్ ఉండబట్టి ఆ లక్షలు, ఒకటి 30 లక్షలు, ఒకటి 50 లక్షలు, ఒకటి 70 లక్షలు, ఒకటి 20 లక్షలు. ఏంటి అభిమానం? ఆ లక్షల స్టేట్మెంట్, దాన్ని ఏమంటారు, మెసేజ్లు ఏంటి, కామెంట్స్, అదే నన్ను బతికిస్తుంది. మీరే ఒక్కడికి ₹1 ఇవ్వకుంటూ మీడియా రిపోర్టర్స్ పిలిచినప్పుడు అలా వస్తారు, ఏడుపు వస్తారు. అరే సరైన భోజనం పెట్టలేకపోతున్నాను, అకౌంట్లు అన్నీ సీజ్, కోర్టులు రిలీజ్ చేయవు. ఎక్కడ నల్లధనం తెస్తానో వైట్ది, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. వైట్ని బ్లాక్ చేసి, లేదా అమ్మలేనా, నాకు ప్రాపర్టీలు 100 కోట్లు ఉన్నాయి చుట్టూ, 100 కోట్లు 1000 కోట్లకు అమ్మేసి 50 కోట్లు 500 కోట్లు నల్లధనం తీసుకొని పంచలేనా? నేను చేయలేను, నాకు చేత కాదు. వైట్ బ్లాక్ చేయడం, చారిటీ డబ్బులు మీరు రాజకీయాలకు పెట్టడం, పొరపాటు చేశానేమో. నా సొంత ఆదాయం 1000 కోట్లు పంచేశాను, చారిటీలో పెట్టేశాను. ₹1,00,000 ఆస్తి, ₹1,00,000 విలువైన సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కారు కానీ నా భార్య పిల్లలకు కానీ ఒక బ్యాంక్ అకౌంట్లో లేదు. ఏమో యేసుప్రభులాగా, గాంధీలాగా, మదర్ తెరిసాగా ఉందామని 81 నుంచి నేను మొక్కుకున్నాను దేవుడికి. ఆ మొక్కు ఈరోజు నెరవేరుస్తున్నాను. అది తప్ప ఏమో, తప్పేమో, ఇంకా అలసిపోయాను. ఇదే చివరి ఎలక్షన్. దొంగలకు ఓటేస్తే, రేపిస్టులకు ఓటేస్తే, క్రిమినల్స్కి ఓటేస్తే లక్షల కోట్లు దోచుకునే బొత్స సత్యనారాయణ, ఝాన్సీ, 3-4 ఇంట్లో 5 1,00,000 కోట్లు వేస్తాడు. ₹1,00,000 లేనప్పుడు నా దగ్గరకు వచ్చి కిడిపోరా అంటున్నాడు. ఏంటిది? దేశం ఏమవుతుంది? ఆ భారత్కి తిరుగుతానా మళ్ళా ఊరూరును? అప్పుడు చూస్తారు మళ్ళా నన్ను గాల్లో బతుకుంటే. అరే ఈయన మన మధ్య ఉన్నాడు, ఈయన ఏ దేశం నన్ను కోరుకుంటే ఆ దేశాన్ని బంగారం చేసి పడేస్తాను. నా దేశం నన్ను వద్దనుకుంటే, ముఖ్యంగా నేను పుట్టి, నేను పెరిగి,
నేను 1000 కోట్లు సహాయం చేసిన నా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రజలు నా కోటేయకుంటా అడెవడో డ్రగ్గులు తెచ్చిన అది నిజమైతే ఇన్వెస్టిగేషన్లో భరత్కో సైకిల్కో ఆడెవడో ఫ్యాన్కో ఓటేస్తే నేను ఎందుకు సేవ చేయాలి? నేను మాత్రం మళ్ళా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయను. ఒకవేళ నన్ను కానీ గెలిపించకపోతే విశాఖ ప్రజలు మీ ఇష్టం. యేసుప్రభుని కోరుకోలేదు, బరబ్బాని కోరుకున్నాను, దావీదుని కోరుకోలేదు, సౌలుని పనికి మాలిన క్రిస్టియన్ కొంతమంది 100% నాకే ఓటేస్తారు. కొంతమంది పాస్టర్లు ఒరే జగన్ కోటేద్దాం, ఒరే మీరు కుష్ఠరోగులై 7 రాజశేఖర రెడ్డితో పాటు మా అన్నయ్యతో పాటు ఎలాగ చచ్చారా? మీరు చవ్వకపోతే 7 చచ్చారా లేదా? రెవరెండ్ ప్రకాష్, రెవరెండ్ ఎలీషా, రెవరెండ్ పేర్లు ఎందుకు చెప్ప 7 చచ్చారు. దేవుడిని అర్థం నా ప్రాపర్టీని తీసుకొని రాజశేఖర రెడ్డికి అప్పుడు పోయి నన్ను బోట్లో నుంచి తీసేసి నరకం ఇచ్చారు. నాకు ఎప్పుడు లీగల్ బ్యాట్లు నేను ఎప్పుడు గెలుచుకున్నాను తెలుసా? లీగల్ 2023 డిసెంబర్ 14 అంటే 4 నెలల క్రితమే నా సొసైటీలు నాకు మరలు వచ్చాయి. వదిలేసా, డబ్బు ఎప్పుడు పట్టించుకోలేదు. 5 లక్షల కోట్లు ఇచ్చేసినోడు, 8,20,000 కోట్లు తేగలనోడు ఉన్నా పర్మిషన్ ఇవ్వదు. కనుక ఇది ఎవరు లైవ్ ఇస్తారో తెలియదు, ఎవరు ఇస్తున్నారో దేవుడు దీవించగాక. ఇదే నా చివరి ప్రెస్ మీట్ ఏమో, శనివారం ఇంకోటి ఉంటుందేమో నాకు తెలియదు. గెలిస్తే మీ జీవితాలు మార్చేస్తా, మీ కన్నీరు తుడిచేస్తా, మీకు ఉచిత విద్య వైద్యం ఇస్తా. విశాఖపట్నాన్ని హైదరాబాద్, చెన్నై, బాంబే, బెంగళూరు కంటే నాకు ప్లాన్ ఉంది. మొత్తం విజయనగరం వరకు 1,00,000 ఎకరాల భూమి, మొత్తం అనకాపల్లి తుని వరకు 1,00,000 ఎకరాల భూమి, మొత్తం పెందుర్తి ఎస్కోట్ వరకు 1,00,000 ఎకరాల భూమి. ఏం చేయగలను తెలుసా? ప్రపంచంలో ఏ మానవుడు 747 రెంట్ చేసుకోవాలి ఐడియా కాలేదు, అద్దెకి తేవాలని. నేను 2 747లు సొంతం చేసుకున్నా చారిటీ పేరు. అమెరికన్ ప్రెసిడెంట్ నిలబెట్టా, కూర్చోబెట్టా ప్లాస్టిక్ చైర్లో నా మీటింగ్లో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని నిలబెట్టా, ముఖ్యమంత్రుల్ని 6 నెలలు వెయిట్ చేయించా. ఇప్పుడు నా ప్రోగ్రాంలు టీవీలో అదంటాడు క్వశ్చన్కి వస్తారా? వస్తానంట. మరి పిల్లలు డిబేట్కి వస్తారా? గాజువాకలో వస్తానన్నా. జనసేన నిలబడి వెళ్ళేది ఆని పిలిచారు, ఆ కాంగ్రెస్ వాడికి ఓట్లే లేవు 1000 ఆని పిలిచారు, దొంగల్ని గజి దొంగల్ని పిలిచారు. నాకు ఒక డిబేట్ పెట్టండి రా దమ్ముంటే. రేపు ఎల్లుట చంద్రబాబు వస్తాడా, జగన్ వస్తా, పోనీ వాళ్ళు చాలా పెద్దలు. బొత్స ఝాన్సీ వస్తుందా ఎంపీ అభ్యర్థి? భరత్ వస్తాడా? ఒక్క డిబేట్ పెట్టండి మా ముగ్గురికి. వాళ్ళు 1000 కోట్లు ఎక్కడ దోచుకున్నారు, ఎలా దోచుకున్నారు, ఎందుకు దోచుకున్నారు, మళ్ళీ ఎలా దోచుకుంటాం? వైజాగ్ వాళ్ళేం చేస్తారు వచ్చే 5 సంవత్సరాలు, నేనేం చేస్తాను ప్లాన్. గాజువాకలో ఎవరో ఉంటాడు, అమర్నాథ్ ఫ్యాన్ గుర్తు, సైకిల్ గుర్తు, పల్లా శ్రీనివాసరావు. నాకు మేము ముగ్గురమే కదా లీడ్ క్యాండిడేట్. ఓ డిబేట్ పెట్టండి గాజువాకలో మీ మీడియా వాళ్ళకి. అఫీషియల్గా ఎక్కువ ఇవ్వలేను కానీ పార్టీ ఇవ్వచ్చు అంటే తెలియదు నాకు. అది కూడా 61 కోట్లు, 1,00,000 2 లక్షలు, 500 రూపాయలు మీకు ఇవ్వకూడదట ఫ్యూయల్ ఖర్చు. అది క్రైమ్ అట. 500 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు. నాకు ఇన్ రైటింగ్ ఇచ్చారు. దేశంలో ఉన్నా తిండి పెట్టొచ్చా అని అడిగాను. పెట్టొచ్చు. 500 ఇవ్వకూడదు. పాస్టర్లు కానీ మీడియా రిపోర్టర్లు ఫ్యూయల్ కానీ. ఏ దేశం? ఒక్క డిబేట్ పెట్టండి ఏ ఛానల్ అయినా, చిన్నదైనా పెద్దదైనా వస్తానండి.
వెనకాల సౌండ్ చేయకుండా అబ్బాయి. దుమ్ము దులిపేస్తా, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా.